హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? గోంగూర పప్పు తయారు చేసే విధానం చూద్దామండి. ముందుగా గోంగూరని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్లో కందిపప్పు వాటర్ వేసుకొని 2 or 3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, టమాటా, చిల్లీస్, పసుపు, కారం, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి విజిల్ 5 to 6 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి గోంగూరని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకుంటే పప్పులో టేస్ట్ బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. గోంగూర ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ విజిల్ పోయాక పప్పు గుత్తి సాయంతో పప్పును స్మాష్ చేసుకోండి. ఫ్రై చేసిన గోంగూరని పప్పులో కలుపుకోండి. బాగా కలుపుకోండి. నెక్స్ట్ తాలింపు వేద్దాం. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయ్యాక పప్పును అందులో వేసేసుకోవడమే. లాస్ట్లో సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. అంతే, టేస్టీ